ఓకే. అండ్ అనిల్ కుమార్ గారు ముందుగా అంటే రాష్ట్రాల కేటాయింపులు, వివిధ రంగాల కేటాయింపులు కన్నా కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత హాట్ టాపిక్ సంబంధించి ఈ బంగారం అదేవిధంగా వెండి ధరల పతనానికి సంబంధించి అడుగుదాం అనుకుంటున్న క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం. అంటే ఇంకా పెట్టుబడి పెట్టొద్దా, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్న దానిపైన చాలా సందేహాలు ఉన్నాయి. సో బడ్జెట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ మేరకు ఎందుకంటే ఇవాళ కూడా మార్కెట్స్ ఓపెన్ ఉంటాయి, బడ్జెట్ ఉంది కాబట్టి. సో ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అన్నటువంటిది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో వీటికన్నా ముందు ఈ బంగారాన్ని టచ్ చేద్దాం అనుకుంటున్నా. సో గతంలో ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది కాస్త తగ్గించడం వల్ల కూడా కొంత మెరుగ్గా ఉండే, మరి ఈసారి అటువంటి డెసిషన్స్ కానీ బంగారంకు సంబంధించి ప్రభావం చూపించేటువంటి అంశాలకు సంబంధించిన డెసిషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయా? ఏ నిర్ణయం తీసుకుంటే బంగారం ధరలకు సంబంధించి స్థిరీకరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి? మీ అంచనా ఏంటి, ఎట్లా ఉంది? అనిల్ కుమార్ గారు. కానీ వెండిలో కానీ వెండి అయితే కొంచెం దూరంగా ఉంటే మంచిది కొన్ని రోజుల వరకు, స్టెబిలైజ్ అయ్యేంత వరకు. అట్లాగే బంగారం మాత్రం కొంచెం జాగ్రత్తగా మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బంగారానికి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. వెండి అనేది స్పెక్యులేషన్ ఎక్కువగా పెరిగిపోయి చాలా ఎక్కువైంది. బంగారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ని రిప్లేస్ చేస్తూ ఇటు రిజర్వ్ బ్యాంకులు కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితిని బట్టి వాళ్ళందరూ కూడా బంగారం వైపు సేఫ్టీ యాసెట్ గా వస్తున్నారు. కాబట్టి బంగారం పెద్ద ఇబ్బంది లేదు, కానీ సిల్వర్ కొంచెం దూరంగా ఉండాలి. ఎస్పెషలీ ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది, ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, దాని ఫలితమే ఇది మొన్న జరిగింది. సో ఇది వెండి బంగారం గురించి అండి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ చూసుకుంటే ఆల్రెడీ నిన్న వచ్చిన ఎకనామిక్ సర్వే 2026 ఏదైతే ఉందో అందులో ఏంటంటే నంబర్స్ ఆల్రెడీ వచ్చాయి. గ్రోత్ రేట్ ఈ సంవత్సరం కూడా 7.4% జీడిపి గ్రోత్ తో మనము సాలిడ్ గా #1 వరల్డ్ లో జీడిపి గ్రోత్ లో #1 ఉండబోతున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా 7% దగ్గరలో ఉంటామని ఆల్రెడీ అందులో మెన్షన్ చేసింది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2021లో 9.1% ఫిస్కల్ డెఫిసిట్ ఉండింది. అలాంటిది ఈ ఇయర్ 4.9 టార్గెట్ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం, దాన్ని అచీవ్ చేశారు. సో కరెంట్ ఇయర్ కూడా 4.4% లోపల ఫిస్కల్ డెఫిసిట్ ఉండాలి అని. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ బట్టే అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అప్పులు చేస్తాయో అప్పుల యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూసుకుంటే ఇందులోనే మెన్షన్ చేసింది మోస్ట్ ఆఫ్ ద రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 8.5-9% ఇంట్రెస్ట్ తో అప్పులు తెస్తా ఉన్నాయి. మనం పర్సనల్ గా వెళ్ళి తీసుకున్న మోరార్లెస్ అలాంటి ఇంట్రెస్ట్ రేటే కడుతున్నాం. అంటే ప్రభుత్వానికి పర్సనల్ గా కూడా పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది, ఎందుకంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా అప్పులు పెరిగిపోయాయి రాష్ట్రాల నుంచి. సో అండ్ ఈవెన్ దేశ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా. సో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో 4.4 కన్నా బిలో ఈ సంవత్సరం చేయబోతున్నారు, అదొక మంచి ఉద్దేశం. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ మార్కెట్ ఎక్స్పర్ట్ గా మార్కెట్స్ వైపు నుంచి చూసుకుంటే ఒక 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ నియర్లీ 4 లక్షల కోట్ల నెట్ సెల్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఈక్విటీ మార్కెట్స్ నుంచి. దీనివల్ల మనం చూసాము లాస్ట్ ఇయర్ చాలా మన స్టాక్ మార్కెట్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఒడిగరుట్లకు కూడా అయ్యాయి. చాలా మంది ఇన్వెస్టర్స్ యొక్క సంపద మోరార్లెస్ కొంచెం తగ్గిపోయింది ఆర్ ఫ్లాట్ గా ఉండింది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన ట్రంప్ యొక్క ఆంక్షల వల్ల అవి కూడా ఇంకెక్కువ ఎఫెక్ట్ చూపించాయి. సో దానికోసం ఏంటంటే ఈ బడ్జెట్ లో మోస్ట్ ప్రాబబ్లీ మనం 2 థింగ్స్ లో ఏదో ఒకటి తగ్గొచ్చు ఆర్ తీసేయచ్చు అంటున్నారు. అది మోర్ ఇంపార్టెంట్. అదేంటంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసేయచ్చు అన్నారు, దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉండబోతోంది. సెకండ్, LTCG అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము, ఇది తక్కువ చేసేవచ్చు. దీని వల్ల ఏంటంటే ఎవరైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒకవైపు రూపాయి పతనం అవుతోంది, బట్ మార్కెట్ కూడా రిటర్న్స్ బాగా ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని క్వశ్చన్ వస్తూ ఉంది అనమాట. ఆ క్వశ్చన్ ని తగ్గించాలంటే మాత్రం ఈ రెండిట్లలో ఒకటి తీసేస్తే మళ్ళీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తే మార్కెట్లు స్టెబిలైజ్ అవుతాయి, మార్కెట్స్ లో కూడా అందరికి కూడా చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే అన్ని బడ్జెట్ లో అనౌన్స్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పాలసీ డిసిషన్స్ కానీ రిఫార్మ్స్ కానీ ఇవన్నీ బడ్జెట్ కన్నా ముందే మనం చూసుకుంటే ఆల్రెడీ GST రేషనలైజేషన్ అయిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ 12 lakhs వరకు చేశారు. సో లాట్ ఆఫ్ పాలసీ డిసిషన్స్ ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ లో అంత పెద్దగా అనౌన్స్మెంట్ ఉండకపోవచ్చు. సో ఇవేంటంటే ఇది
అంటే రెగ్యులర్ గా వీళ్ళు అంటే ఇప్పుడు వింటా ఏదో ఉన్నారు, అంటే వైఫ్ అండ్ మార్కెట్ హస్బెండ్ క్లబ్ కావాల్సింది చేసి కానీ ఒకటే జనరల్ గా ట్యాక్స్ జరుగుతున్న విధానం విషయాలకు రెస్పాండ్ రాబోతోంది అవుతున్నారు కాబట్టి అంటే మేజర్ బిగ్ 15 బ్యాంగ్ లక్షల. డిసిషన్స్ అయితే పెద్దగా రాకపోవచ్చు. అనిల్ సార్ నా వాయిస్ మీకు అండ్ ఇంకొకటి వస్తుందా? ఏంటంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ 4.4 లోపల తక్కువ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అంటే చాలా ఎక్కువగా మన పథకాలు కానీ ఎటువంటి సబ్సిడీస్ కానీ ఎక్కువగా ఉండకపోవచ్చు ఈ బడ్జెట్ లో అనుకుంటున్నామండి నా వైపు నుంచి. అనిల్ సార్ ఇంతకుముందు మీరు ఏదైతే చెప్పారో రూపాయి విలువ పతనానికి సంబంధించి, సో రూపాయి విలువ బలపరచడానికి ఎటువంటి డెసిషన్స్ అంటే ముఖ్యంగా ఎగుమతులు అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఉత్పత్తి జరగాలి, దానికోసం ఎటువంటి కేటాయింపులు ఉండే అవకాశం ఉంది, సబ్సిడీలకు సంబంధించి కావచ్చు. చెప్పండి. నా వాయిస్ రావట్లేదు అనిల్ సార్, నా వాయిస్ వస్తుందా మీకు? మేబీ అవకాశం ఉందా సార్? ఇంకా దిలీప్ సార్ మీకు వాయిస్ వస్తుందా? లేదు సార్, లేదు సార్. మార్కెట్ చరణ్ గారు నా వాయిస్ మీకు వినిపిస్తోందా? యాక్చువల్గా అనిల్ గారికి నా వాయిస్ వినబడట్లేదు అని అనుకుంటున్నా. ఇప్పుడు వినబడుతుంది మేడం. ఇప్పుడు వెళ్తుందా? ఓకే, డన్. ఇంత ముందు రూపాయికి సంబంధించి నేను క్వశ్చన్ అడిగాను మీరు మాట్లాడుతున్నప్పుడు, సో అది మీ దాకా చేరలేదు అనుకుంటున్నా. రూపాయి బలపడడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా కనిపిస్తోంది. సో దీనికి అల్టిమేట్ గా ఎగుమతులు అనేవి ఇంపార్టెంట్, ఎగుమతులు జరగాలంటే ఉత్పత్తి ఇంపార్టెంట్. సో ఆ దిశగా ఎటువంటి సబ్సిడీలు కానీ నిధులు కానీ కేటాయింపులు కానీ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మీ అంచనా? ఒకటండి, ఎగుమతుల విషయంలో యాక్చువల్లీ ఏంటంటే మన ఎగుమతులు పెరిగాయి లాస్ట్ ఇయర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ యుఎస్ నుంచి మనకి మధ్యలో యుఎస్ డాలర్ రూపీ అనేది మాత్రం యుఎస్ కి ఎగుమతులు కొంచెం ఆగిపోయాయి. మన టారిఫ్స్ అడిషనల్ గా 25% ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారో దాని వల్ల. అండ్ సైమల్టేనియస్లీ ఇంకోటి ఏం జరిగిందంటే బంగారము వెండి అనేది మనం ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దానికోసం కూడా మనం డాలర్లు ఖర్చు పెట్టాల్సిందే. సో ఈ రెండిటి వల్ల ఏమైందంటే మన ఆయిల్ ప్రైస్ తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరము, ఈ రెండు పెరిగేసరికి మన డాలర్ కన్సంప్షన్ పెరిగి మన వీక్ గా ఉండింది. హోప్ఫుల్లీ ఏంటంటే ఈ నెక్స్ట్ ఒక 1 month లోపల ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే మాత్రం మనము హ్యూజ్ రూపీలో ఎస్పెషల్లీ వాల్యుయేషన్ లో స్టెబిలిటీ చూస్తాము. అండ్ డాలర్ ఏంటంటే మన రూపీతో కొంచెం, ఎందుకంటే మన మధ్యలో ఉన్న ఇష్యూస్ తప్ప అదర్వైజ్ డాలర్ వీక్ అవుతుంది. ఈ డాలర్ కి బంగారంతో చెక్ పెట్టాలి అన్న దిశగానే కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటూ బంగారాన్ని సేకరించే పనిలో ఉంది. తద్వారా ఇప్పుడు ఈ రేట్స్ కు సంబంధించి కూడా ఆర్థిక సర్వేలో మొన్న చెప్పినప్పుడు బంగారం రేటు ఈ విధంగా ఉండడం, బంగారం ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ని ఒడిదుడుకులు, వాణిజ్య ముప్పు, అంతర్జాతీయంగా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా అదే కాపాడింది అన్న దిశగా ప్రసంగం విన్నాం. సో ఇటువంటి టైంలో మళ్ళీ బంగారం రేటు తగ్గించేటువంటి విధంగా డెసిషన్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. గతంలో ఒకసారి ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది, తద్వారా కొంచెం బెటర్ రిలీఫ్ అనిపించింది. సో ఈసారి అట్లాంటి ఉంటుందా అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బడ్జెట్ పైన ఉన్నాయి. అటువంటి డెసిషన్స్ ఉంటాయా, ఉండే అవకాశాలు ఉన్నాయా? మీ అంచనా ఏంటి? ఉండకపోవచ్చండి. ఆల్రెడీ ఈ సంవత్సరం 6% ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉందో బంగారం మీద తగ్గించారు. సో ఐ డోంట్ థింక్ అటువంటివి ఏమి ఉండకపోవచ్చు. ఫ్రీ ట్రేడే అవుతుంది. బంగారం ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ 11% నుంచి తన రిజర్వ్స్ లో 17% బంగారానికి పెంచుకుంది. సో దానివల్ల ఒక రకంగా స్టేబుల్ అయింది. ఇంకా కొంచెం ఏంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ 10-15 రోజుల్లో కూడా డాలర్లు ఓపెన్ మార్కెట్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ సెల్ చేసి మన రూపీని స్టెబిలైజ్ చేయబోతా ఉంది. అండ్ ఇంకొకటి ఏం జరుగుతా ఉందంటే సైమల్టేనియస్లీ అక్కడ అమెరికాలో కూడా కొన్ని చేంజెస్ జరిగాయి. వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కొత్తతను వచ్చాడు. సో అక్కడ కూడా కొంచెం పరిస్థితులు స్టెబిలైజ్ అవ్వచ్చు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మొన్న జరిగిన ఇండియా యూరోప్ ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో దాని తర్వాత ఏంటంటే అమెరికాతో కూడా తొందరగా ట్రేడ్ డీల్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏవైతే టెంపరీగా రూపీ వీక్నెస్ ఉందో అది తొందరగానే రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ మార్కెట్స్ కూడా నేను అన్నట్టు ప్రభుత్వం కొంచెం ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసేస్తే మాత్రం మార్కెట్స్ కూడా మళ్ళీ పరిగెత్తచ్చు. అండ్ బంగారం మాత్రం కొంచెం ఇలాగే పెరుగుతుంది. ఈ 2-3 రోజుల న్యూస్ హైప్ బంగారం అండ్ సిల్వర్ అంటే మెటల్స్ యొక్క ఈ రేంజ్ పెరగడం ఏదైతే ఉందో రికార్డు స్థాయి నమోదు ఇప్పటి వరకు ఇంత రికార్డు స్థాయిలో లేదు. మళ్ళీ ఒకేసారి క్రాష్ అయిన సిచ్యువేషన్ చూసాం. వెండి 80,000కు పైగా, సుమారు 1,00,000, ఆల్మోస్ట్ వెండి 12,000 పైచిలకు 20,000 అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కనుక మనం చూసినట్టయితే. సో ఇంత క్రాష్ చూశాక ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలు. అంటే అన్ని బడ్జెట్లు ఒక ఎత్తుకు కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల ఈ న్యూస్ అండ్ వార్తలు, ఈ హల్చల్ వల్ల బంగారం వెండి పైన జనాలకు ఫోకస్ ఎక్కువ ఉంది. అందుకోసమే ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ రిపీటెడ్లీ. సో వాళ్ళకు ఒక అంచనా రావాలనేది ఉద్దేశం. సో ఇప్పుడు ఈ బడ్జెట్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మార్కెట్స్ గురించి అండ్ ముఖ్యంగా వీటిలలో పెట్టుబడి పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఎదురు చూస్తున్న క్రమంలో ఒక లైన్ దీని గురించి చెప్పండి.
అంటే సిల్వర్ మాత్రం ఇప్పుడు ఒకటండి. కాస్త టచ్ చేయకండి అని అంటున్నారు. వాట్ అబౌట్ గోల్డ్? ఎస్, గోల్డ్ కి ఏం పెద్దగా ఇబ్బంది లేదండి. ఒక నెక్స్ట్ 1 or 2 days కొంచెం కరెక్షన్ అయినా సరే గోల్డ్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. సిల్వర్ గోల్డ్ ప్రైజెస్ కూడా మన భారతదేశం సంబంధించిన మార్కెట్ల వల్ల కానీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏమీ ఎఫెక్ట్ లేదండి. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ సప్లై సిచ్యువేషన్స్, మళ్ళీ పొలిటికల్ గా కానీ యుద్ధ వాతావరణము ఇటువంటి వాళ్ళ తప్ప భారత సంబంధించినటువంటి ఇబ్బంది లేదు. సో వెండి మాత్రం చాలా స్పెక్యులేషన్ పెరిగిపోయింది. ఈ కరెంట్ ప్రైస్ వచ్చేసి వెండి ఏంటంటే ఇండస్ట్రియల్ మెటల్, చాలా ఇండస్ట్రీస్ వాడతాయి. ఇప్పుడున్న ప్రైజెస్ తో అది చాలా ఇండస్ట్రీకి అది బ్రేక్ ఈవెన్ అవ్వవు. అందుకోసమే ప్రైస్ కరెక్షన్ అవ్వాల్సిందే. వెరాజ్ బంగారం కలా కాదు, బంగారం ట్రెడిషనల్లీ సేఫ్ హెవెన్. మొన్న యుఎస్ ఇప్పుడు చేస్తున్న పద్ధతులు అన్ని దేశాలతోటి, ఈవెన్ EU దేశాలతోటి, అటు గ్రీన్లాండ్ తో గొడవ వల్ల కూడా అన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో డాలర్ నమ్మేసి బంగారం కొంటున్నాయి. సో బంగారానికి డిమాండ్ అలాగే ఉండబోతోంది. బంగారం మాత్రం ఈ సంవత్సరం పెరగబోతోంది. సో కొంచెం కొంచెం కొనుక్కోండి, ఒకేసారి పెద్దగా పెట్టి షాక్స్ లాకుండా. అంటే లైక్ వెండి మాత్రం కొంచెం దూరం సిస్టమేటిక్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో గనక ఉంటే బెటర్ అంటారు. ఎవ్రీ డిప్ ఎప్పుడు పడిపోయినా సరే, రేపు మండే రోజు ఓపెన్ అయినప్పుడు మార్కెట్స్ ఇంకా కొంచెం కరెక్షన్ కావచ్చు. ఈవెన్ ఇవాళ కూడా బంగారం ట్రేడ్ అవుతుంది ఇవాళ. సో బంగారం ఇక్కడ మాత్రం మనది ఇవాళ ఒకటే ఓపెన్ కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదేమో. కానీ అంటే చాలా మంది ఎవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో బంగారం మాత్రం ఇవాళ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే వెండి మాత్రం ETF లో ఓపెన్ కావు. ఎందుకంటే మొన్న 35% పడిపోయింది. అది అప్పర్ లిమిట్ 20% అనమాట. 20% అయినప్పుడు హిట్ అయినప్పుడు 2 రోజులు మార్కెట్స్ ETF లో ట్రేడ్ అవ్వదు. సో వెండి ఇవాళ ట్రేడ్ అవ్వదు పెద్దగా ETFs లో. బంగారం మాత్రం ట్రేడ్ అవుతుంది. సో బంగారం ఇవాళ రేపు కొంచెం, ఎందుకంటే నిన్నటి భయానికి చాలా మంది ఎవరైతే టెంపరీగా అప్పు తెచ్చి పెట్టిన వాళ్ళు ఉంటారు చాలా మంది, అదొక పెద్ద తప్పు చేస్తా ఉంది. అలాంటి వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ బంగారానికి పెద్ద ఇబ్బంది లేదండి. ఈ సంవత్సరం కూడా మంచిగా పెరుగుతుంది. అది దానిలో మాత్రం పెట్టుకుంటూ పోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు.